కొండ మురళి ఇక్కడ నేనంటే చావుకు కూడా భయమే. నా ఒంట్లో ఇప్పటికీ 4 బుల్లెట్స్ ఉన్నాయి. ఇవే డైలాగులు పదే పదే చెప్తూ ఉంటారు కాంగ్రెస్ నేత కొండ మురళి. నిన్న గాంధీ భవన్ లో కూడా ఈ డైలాగ్స్ ని రిపీట్ చేశారు ఆయన. మరోవైపు మురళి వార్నింగ్ కి కౌంటర్ ఇస్తున్నారు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొండ మురళిపై ఆయన ప్రత్యర్థులు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇచ్చేందుకు గాంధీ భవన్ కు వెళ్లిన కొండ మురళి రివర్స్ లో తన ప్రత్యర్థులపైనే కంప్లైంట్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుపెట్టి నాయని రాజేందర్ రెడ్డి వరకు తనపై ఎందుకు కక్షగట్టారో వివరిస్తూ లేఖ సమర్పించారు. గాంధీ భవన్ లోనూ తన మేనరిజం ప్రదర్శించారు కొండా మురళి. భవన్ లోపలికి వెళ్తూ మీసం మెలేశారు. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన అనంతరం తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు మురళి. తనను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా. కొండా మురళి చేసిన ఈ బుల్లెట్ డైలాగ్స్ వెనుక పెద్ద కథ ఉంది. 1992లో కొండా మురళి గీసుకొండ మండలం వంచనగిరి గ్రామ సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించారు. సాయంపేట గ్రామ సర్పంచ్ను కొండా చంపించారన్న ఆరోపణపై ఆయనపై జనశక్తి నక్సల్స్ కాల్పులు జరిపారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కొండా మురళిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో కణత భాగంలో బుల్లెట్ దిగింది, వెన్నులో మరో బుల్లెట్ దిగింది, మెదడుకు సమీపంలో మరో బుల్లెట్ దిగింది, వెన్నుపూసు పక్కన ఇంకో బుల్లెట్ దిగింది. ఆ బుల్లెట్స్ తొలగిస్తే ప్రాణాలకు ముప్పు అని వైద్యులు సూచించారు. దీంతో 33 ఏళ్ల నుంచి ఆ బుల్లెట్లు మురళి ఒంటిలోనే ఉండిపోయాయి. కొండా మురళి ఇచ్చిన వార్నింగ్, చెప్పిన బుల్లెట్స్ డైలాగ్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఏం చేయాలి? కొండ మురళి అనగా భయం అవుతుంది. ఏం చేయాలి? కొండ మురళి అనగా భయం అవుతుంది. ఏం చేయాలి? కొండా మురళి అంత సీరియస్ వార్నింగ్ ఇస్తే నాయని మాత్రం సెటైరికల్ గా కౌంటర్ ఇచ్చారు.